మురళీకృష్ణ చిరంజీవి కాస్త హర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. బట్ ఆయన చాలా హుందాగా అసలు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం సుదీర్ఘంగా ఉన్నా కూడా పిన్ టు పిన్ అసలు ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ మొత్తం వివరించారు. సో ఏంటి ఈ పరిణామాలను ఎలా చూడాలని బాలకృష్ణ కోపానికి కారణం కూడా అప్పటి ప్రభుత్వం కంటే కూడా ఇప్పటి ప్రభుత్వం కూడా తనను అవమానించింది అని ఆయన ఫీల్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? అయితే ఇది మొత్తం వ్యవహారం చాలా చిన్న అంశం కాదు, మొత్తం రాష్ట్ర రాజకీయాలనే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాల మధ్య కొత్త సమస్యకి దారితీసేటువంటి పరిస్థితి కనబడుతోంది. కామినేని శ్రీనివాస్ రేజ్ చేసిన పాయింట్స్కి బాలకృష్ణ వివరించేటువంటి ప్రయత్నం, దానికి ఈరోజు సుదీర్ఘమైనటువంటి లేఖ రూపంలో చిరంజీవి మొత్తం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా ఏకరూ పెట్టడం, ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తుంటే ఇది ఓవైపు బాలకృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారాలు, రెండో వైపు చిరంజీవి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు. అంటే సినిమా ఇండస్ట్రీలో రెండు పెద్ద వ్యక్తుల మధ్య, పెద్ద వ్యవస్థల మధ్య, పెద్ద కుటుంబాల మధ్య ఒక పెద్ద చర్చకి దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ రాకపోవడం ఒక అంశం అయితే, బాలకృష్ణని ఆహ్వానించేటువంటి ప్రయత్నం పదే పదే చేసినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. స్వయంగా తాను ప్రయత్నం చేశాను, ఆ తర్వాత జమినీ కిరణ్ ద్వారా కూడా ప్రయత్నాలు చేశాను, అయినా కూడా బాలకృష్ణ గారు అందుబాటులో రాకపోవడం వల్ల మాత్రమే నేను ఆ రోజు బాలకృష్ణని ఆహ్వానించలేకపోయానని చెప్పి చిరంజీవి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు, వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతవరకు ఒక అంశం. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు బాలకృష్ణ చేసినటువంటి ప్రకటనకి చిరంజీవి ఇచ్చినటువంటి వివరణతో గతంలో అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన సందర్భం ఉంది. ఆ రోజు చిరంజీవిని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవమానించారు అంటూ చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే ఈ వ్యవహారం కేవలం రెండు కుటుంబాల మధ్య కాదు, ఈ మొత్తం వ్యవహారం ఒక పెద్ద రాజకీయ పరమైనటువంటి చర్చకి దారితీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. చిరంజీవి బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్కి చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ సుదీర్ఘంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఏకరూ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజు మొదటిసారిగా ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డిని, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం, అది కూడా పేరు నాని ఆహ్వానం మేరకు జగన్ నివాసానికి వెళ్ళి కలవడం, ఆ తర్వాత పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా కొంత తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగానే అందరినీ కూడా తీసుకెళ్తున్నామని చెప్పడం.